ఓం నమో వెంకటేశాయ. మిథున లగ్నం, మిథున రాశి. ఈ యొక్క మిథున లగ్నానికి లగ్న మరియు చతుర్థాధిపతి అయినటువంటి ఈ యొక్క బుధ భగవానుడు అష్టమ స్థానంలో కొద్దిగా సంచరించడం వల్ల కోర్టు మరియు న్యాయ సంబంధమైన విషయాల్లో అనుకోని ఫలితాలు, తీర్పులు ఇట్లాంటివి వచ్చే అవకాశం బాగా ఎక్కువగా ఉంది. అలాగే సుఖ సంతోషాభివృద్ధి మరియు శరీర ఆరోగ్యం పెంపొందడం, ఆయుష్ పెంపొందడం ఇట్లాంటి పరిణామాలు అధికంగా జరిగే అవకాశం ఉంది. అలాగే సుఖ సంతోషాభివృద్ధి మరియు భూములు, స్థిరాస్తులు ఆకస్మికంగా కొనుగోలు చేయడం లాంటి ఫలితాలు అధికంగా కలిగే అవకాశం ఉంది. అలాగే మాట తీరు కూడా బాగా మెరుగుపడుతుంది. అన్ని పరాలుగా కూడా యోగించి లాభించే అవకాశం ఉంది. అలాగే కుటుంబ సభ్యుల మధ్య కూడా అన్యోన్యత, ప్రేమానురాగాలు ఇట్లాంటివి బాగా పెంపొందే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు బాగా సద్వినియోగం చేసుకుంటే మంచిది. ముఖ్యంగా 19 నుంచి 23.15 డిగ్రీల లోపల బుధ పుష్కరాంశ ఉంటుంది. కాబట్టి ఇక ఈ సమయంలో ఇంకా ఈ ఫలితాలు జరిగే అవకాశం ఇంకా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు సద్వినియోగం చేసుకుంటే మంచిది. అలాగే ఈ యొక్క మిత్ర పుష్కరాంశలైనటువంటి శుక్ర పుష్కరాంశ 25 నుంచి 30 డిగ్రీల లోపు, అలాగే 14.15 నుంచి 19 డిగ్రీల లోపు ఈ యొక్క శని పుష్కరాంశ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క యోగకారకమైన పుష్కరాంశాల మీద కూడా గ్రహాలు ఉన్నప్పుడు కూడా కొద్దిగా ఫలితాలు ఎక్కువగా ఇచ్చే అవకాశం ఉంది. అలాగే స్టార్టింగ్ డిగ్రీల్లో ఉన్నప్పుడు కూడా ఎక్కువ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరు. అలాగే ఈ యొక్క లగ్నానికి ద్వితీయాధిపతి అయినటువంటి చంద్ర భగవానుడు ఈ యొక్క ఎక్కడ ఉంటే అక్కడ నుంచి కొద్దిగా స్వల్పమైన వ్యతిరేక ప్రభావాన్ని కలిగించే అవకాశం ఉంది. కాబట్టి చంద్రదశలు, అంతర్దశలు నడిచినట్లయితే కనుక కొద్దిగా జాగ్రత్తలుగా ఉండగలరు. ఎందుకంటే మానసికంగా స్ట్రెస్, మానసికమైన ఒత్తిడి అధికంగా ఉండడము, తీసుకునే నిర్ణయాల్లో ఒత్తిడి, కొద్దిగా తడబాటుతో కూడిన నిర్ణయాలు తీసుకోవడం, దానివల్ల ఇబ్బందులు, సమస్యలు ఇట్లాంటివి అధికంగా తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉన్నట్లయితే కనుక మీకు అన్ని పరాలుగా కూడా మంచి జరిగే అవకాశమే బాగా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా బుధుడు లగ్నాధిపతి అవడం వల్ల ఈ యొక్క మిథున లగ్నం వాళ్ళకి ఈ యొక్క బిజినెస్లు బాగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. కాబట్టి మీరు సద్వినియోగం చేసుకుంటే చాలా బాగా యోగించి లాభిస్తుంది. ఈ యొక్క శుభ పరిణామాలని, శుభ ఫలితాలని ఇంకా ఎక్కువగా పొందగలుగుతారు. అలాగే సూర్యుడికి తృతీయాధిపత్యం రావడం వల్ల ఆ సూర్యుడు ఈ యొక్క మకర రాశిలో ఉండడం వల్ల కొద్దిగా అప్పుడప్పుడు మాట విషయాల్లో స్వల్పమైన తడబాటు, ఇబ్బందులు, సమస్యలు, సోదరీ వర్గీయులతో స్వల్పమైన విభేదాలు, వైరము ఇట్లాంటివి కలిగే అవకాశం ఉంది. అప్పుడప్పుడు సూర్యదశలు, అంతర్దశలు నడిచినట్లయితే కోర్టు, న్యాయపరమైన విషయాల్లో కొద్దిగా ఇబ్బందులు, సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఈ ఫలితాలు ఈ 14వ తారీఖు దాకా ఈ ఫలితాలు ఎక్కువ వర్తిస్తాయి. 14వ తారీఖు నుంచి రాశి మారుతుండడం వల్ల కొద్దిగా ఫలితాల్లో చిన్న చిన్న మార్పులు ఉంటాయి. అలాగే ఈ యొక్క సూర్యుడు అష్టమంలో ఉండడం వల్ల కోర్టు మరియు న్యాయ సంబంధ విషయాలు చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యుల మధ్య కూడా చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండగలరు. అలాగే ఈ యొక్క సూర్యుడు భాగ్యస్థానం మీదకి ఈ యొక్క 14వ తారీఖు నుంచి వస్తుండడం వల్ల డబ్బులు అధికంగా ఖర్చు అవ్వడం మరియు మాట తీరులో తడబాటు, సోదరీ వర్గీయులతో వైరము, విభేదాలు కలగడం ఇట్లాంటి పరిణామాలు అధికంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండగలరు. ముఖ్యంగా ధనిష్ఠ నక్షత్రం మీద ఈ యొక్క సూర్యుడు సంచరించినప్పుడు, అలాగే ఆ యొక్క కుజ పుష్కరాంశలో కానీ సూర్య పుష్కరాంశలో ఈ యొక్క సూర్యుడు ఉన్నప్పుడు మాత్రం ఈ ఫలితాలు ఇంకా ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా 4 నుంచి 5/45 డిగ్రీల దాకా ఈ యొక్క కుజుడి యొక్క పుష్కరాంశ 0 నుంచి 1.5 డిగ్రీల దాకా ఈ యొక్క సూర్యగ్రహ పుష్కరాంశ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క డిగ్రీలలో ఈ గ్రహం సంచరించినప్పుడు ఈ యొక్క ఫలితాలు అధికంగా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించగలరు. అలాగే పంచమ వ్యయాధిపతి అయినటువంటి ఈ యొక్క శుక్ర భగవానుడు కూడా కొద్దిగా ఈ యొక్క ధనురాశిలో సంచరిస్తూ ఉండడం వల్ల కొద్దిగా వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి స్వల్పంగా వివాహం కొద్దిగా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా, అప్రమత్తంగా వ్యవహరించగలరు. ముఖ్యంగా ఈ యొక్క శుక్రుడు పూర్వాషాఢ నక్షత్రం మీద ఉన్నప్పుడు మాత్రం ఈ యొక్క ఫలితాలు కొద్దిగా ఇంకా ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. కాబట్టి
ఈ విషయాన్ని కొద్దిగా గమనించగలరు. కొద్దిగా స్టామినా, ఇమ్యూనిటీ లెవెల్స్ ఇట్లాంటివి కొద్దిగా దెబ్బతినడం, మరియు తీసుకునే నిర్ణయాల్లో స్వల్పమైన తడబాటు, వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి స్వల్పంగా వివాహం ఆలస్యం అవ్వడం లాంటి పరిణామాలు అధికంగా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్త వహించగలరు. అలాగే అష్టమ స్థానంలోకి శుక్రుడు 12 తారీఖు నుంచి మారుతుండడం వల్ల కొద్దిగా చిన్న చిన్న అనుకూలతలు ఇట్లాంటివి బాగా లభించే అవకాశం ఉంటుంది. అలాగే ఈ లగ్నానికి పంచమ మరియు వ్యయాధిపతి అయినటువంటి శుక్ర భగవానుడు ఈ యొక్క సప్తమ స్థానం మీద సంచరిస్తున్నాడు. ఈ యొక్క 12వ తారీఖు దాకా ఈ యొక్క స్థానంలో శుక్రుడు ఉంటాడు కాబట్టి ఈ యొక్క శుక్రుడు ఈ స్థానంలో ఉన్నప్పుడు ఈ 12వ తారీఖు లోపల వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహం పరంగా మంచి అనుకూలమైన వరుడైతే అనుకూలమైన వధువు అయితే అనుకూలమైన వరుడు లభించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా శుక్రుడు పూర్వాషాఢ నక్షత్రంలో ఉన్నప్పుడు, అలాగే శుక్ర పుష్కరాంశలో అంటే 25 డిగ్రీల నుంచి 30 డిగ్రీల లోపు సంచరించేటప్పుడు ఈ యొక్క ప్రభావాలు కొద్దిగా అధికంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరు. అలాగే ఈ యొక్క 12వ తారీఖు నుంచి శుక్రగ్రహ అష్టమ స్థాన మార్పు వల్ల కొద్దిగా కోర్టు మరియు న్యాయ సంబంధమైన విషయాల్లో అనుకూల ఫలితాలు, తీర్పులు ఇలాంటివి వచ్చే అవకాశం ఉంది. కుటుంబాభివృద్ధి, కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరగడం, కుటుంబ సభ్యులలో అందరూ కూడా ఒకరినొకరు అర్థం చేసుకుని ఒకరి అభివృద్ధికి ఒకళ్ళు సహకరించుకోవడం ఇట్లాంటి పరిణామాలు అధికంగా జరిగే అవకాశం ఉంది కాబట్టి బాగా ఉపయోగించుకోగలరు. అలాగే ఈ లగ్నానికి షష్ఠ మరియు లాభాధిపతి అయినటువంటి అంగారకుడు ఈ యొక్క ధనురాశిలో సంచరిస్తుండడం వల్ల కొద్దిగా ఈ యొక్క 4వ తారీఖు దాకా కొద్దిగా వివాహ ప్రయత్నాలు స్వల్పంగా డిలే అయ్యే అవకాశం ఉంది. 4వ తారీఖు నుంచి కుజుడు అష్టమ స్థానంలోకి మారుతుండడం వల్ల కొద్దిగా 4వ తారీఖు తర్వాత వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకు స్వల్పంగా అనుకూలత కలిగే అవకాశం ఉంది కాబట్టి సద్వినియోగం చేసుకోగలరు. ఈ యొక్క కుజుడు 4వ తారీఖు ఈ యొక్క సప్తమ స్థానం నుంచి అష్టమ స్థానంలోకి 4వ తారీఖు నుంచి కొద్దిగా మారుతుండడం వల్ల కొద్దిగా న్యాయ సంబంధమైన, కోర్టు సంబంధమైన విషయాల్లో ఇబ్బందులు, సమస్యలు ఇట్లాంటివి తలెత్తే అవకాశం ఉంది. అలాగే ఈ కుజుడు కొద్దిగా ఈ యొక్క లాభస్థానాన్ని చూడడం వల్ల చేతి దాకా వచ్చే కొన్ని లాభాలు మిస్ అవ్వడం, మరియు మాట తీరులో స్వల్పమైన తడబాటు, కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు, చికాకులు ఇలాంటివి బాగా తలెత్తే అవకాశం ఉంది. ఈ యొక్క దశలు నడిచినట్లయితే ఈ ప్రభావాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇది గమనించగలరు. దశలు నడవకపోతే ఈ ప్రభావాలు కొద్దిగా తక్కువగా ఉంటాయి. అలాగే వ్యక్తిగత జాతకంలో కూడా కుజ మహాదశ కాకపోయినా కానీ ఈ ప్రభావాలు మీ మీద అధికంగా ప్రసరించబడే అవకాశం అధికంగా ఉన్నది. అలాగే ఈ లగ్నానికి సప్తమ మరియు దశమాధిపతి అయినటువంటి గురు భగవానుడు లాభస్థానంలో ఉండడం వల్ల ఆర్థికమైన ధన నష్టం జరిగే అవకాశం ఉంది. చేతి దాకా వచ్చి కొన్ని లాభాలు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క గురువు 3వ స్థానాన్ని చూడడం వల్ల సభలలో ప్రసంగించేటప్పుడు తడబాటు, సోదరి వర్గీయులతో స్వల్పమైన విభేదాలు ఇట్లాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అలాగే కొద్దిగా ధనపరంగా అప్పుడు కొన్ని విషయాల్లో ఇచ్చిపుచ్చుకునే విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరిస్తే మంచిది. అలాగే విద్యార్థులకు కూడా స్వల్పంగా మెరిట్ మార్కులు తగ్గడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క గురుదశలు అంతర్దశలు నడిచినట్లయితే వివాహ ప్రయత్నాలు కూడా స్వల్పంగా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇది గమనించగలరు. అలాగే ఈ లగ్నానికి అష్టమ మరియు భాగ్యాధిపతి అయినటువంటి శనీశ్వరుడు ఈ యొక్క భాగ్యస్థానంలో ఉండడం వల్ల భాగ్యాభివృద్ధి, నిలవధనం పెంపొందడం, దైవికమైన బలం శక్తి పెంపొందడం మరియు లాభస్థానాన్ని చూడడం వల్ల లాభాభివృద్ధి, ముఖ్యంగా శని దశలు అంతర్దశలు నడిచినట్లయితే ఈ ప్రభావాలు అధికంగా ఉంటాయి. మాట తీరు మెరుగుపడడం, సభల్లో బాగా ప్రసంగించగలగడం, అలాగే రుణాలు తొందరగా మంజూరు అవ్వడం, ఎవరైనా మీకు మనీ ఇచ్చేది ఉంటే కనుక ఆ డబ్బులు మీకు తొందరగా వసూలు అవ్వడం లాంటి పరిణామాలు అధికంగా జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయాన్ని మీరు ఉపయోగించుకుంటే కనుక ఈ యొక్క శుభ ఫలితాలని ఇంకా ఎక్కువగా పొందగలుగుతారు. అలాగే ఈ యొక్క లగ్నానికి దశమ స్థానంలో రాహువు, అలాగే 4వ స్థానంలో కేతు ఉండాలి. వ్యక్తిగత జాతకంలో కేతు మహాదశ అయిపోయి రాహు మహాదశ మిగిలి ఉన్నట్లయితే కనుక మీకు మంచి అనుకూల శుభ పరిణామాలని అధికంగా జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 4 భూస్థానం కాబట్టి భూ అభివృద్ధి మరియు భూములు, స్థిరాస్తులు వాటి యొక్క విలువ పెరగడము, మీరు కొనాలనుకుంటే తక్కువ ధరకి భూములు లభించడం, అమ్మాలనుకుంటే కనుక మీరు అనుకున్న ధరకి దగ్గరగా ఆ స్థలాలు అమ్ముడుపోవడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. వృత్తిపరంగా కూడా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు,
మరి అనుకూలమైన ప్లేస్‌కి ట్రాన్స్‌ఫర్‌లు ఇట్లాంటివి లభించే అవకాశం ఉంటుంది. అలాగే వ్యాపారస్తులు కూడా వ్యాపారాల్లో బాగా రాణించగలుగుతారు కాబట్టి, మీరు ఈ సమయాన్ని ఉపయోగించుకుంటే గనక ఈ శుభ పరిణామాల్ని పరిపూర్ణంగా పొందగలుగుతారు. అలాగే మీరు ఈ దోష ప్రభావం నుంచి బయటపడి మీరు ఉన్నత స్థాయికి చేరుకోవాలనుకుంటే గనక బాగా విశేషంగా కూడా గణపతి యొక్క ఆరాధన, శివారాధన, ఈ యొక్క గణపతికి ఈ యొక్క వడపప్పు, పానకం నైవేద్యం సమర్పించి అది ప్రసాదం కింద స్వీకరించడము, అలాగే శివుడిని చేతనైన రీతిలో అర్చించుకోవడం, చుట్టూతా శివాలయం ఉంటే గనక శివాలయం చుట్టూతా ప్రదక్షిణాలు చేసుకోవడం, కుదిరినప్పుడల్లా మీకు చేతనైన స్థాయిలో అభిషేక అర్చనాదులు చేయించుకోవడం ద్వారా మీరు ఈ యొక్క శుభ పరిణామాల్ని, ఫలితాల్ని ఇంకా కూడా పెంపొందించుకోగలుగుతారు. అలాగే ఈ యొక్క వ్యతిరేక ప్రభావాలను, దోష ప్రభావాలను తగ్గించుకోవాలనుకుంటే గనక మీ మనసులో కోరిక భగవంతుడికి విన్నవించుకొని ఈ యొక్క కందులు ఒక గుప్పెడుతో తీసుకొని మీరు మీ మనసులో ఏదైతే ఇదున్న ఆ దోషాలన్నీ తొలగిపోయి మీరు అనుకున్న పనులు నెరవేరాలని ప్రార్థించి ఆ యొక్క కందులు మీరు పక్షులకి ఆహారంగా మనస్ఫూర్తిగా కనుక మీరు వేసినట్లయితే కనుక మీరు దోష ప్రభావం నుంచి తొందరగా బయటపడి మీరు ఏదైతే అనుకున్నారో అది తొందరగా సాధించగలుగుతారు. శుభం.